హాయ్ నీలిమా. హాయ్. నిజానికి నువ్వు రావనుకున్నా, కానీ నువ్వు వచ్చినందుకు నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. నిజానికి నేను కూడా రావద్దనుకున్నా, అయినా గ్యాప్ లేకుండా ఫోన్స్ ఏంది, కాల్స్ ఏంది, మెసేజ్ ఏంది. మా ఇంట్లో మా ఆయన ఉంటాడని తెలియదా మీకు? తెలుసు, మీ ఆయన ఇంట్లో ఉన్నాడని తెలుసు. మీ ఆయన కూడా తెలుసా? నిజానికి మీ ఆయన నా ఫ్రెండే కదా. మరి మా ఆయన మీ ఫ్రెండ్ అయినప్పుడు నాకు ఫోన్స్ మెసేజ్ చేయడం ఎందుకు? కంటిన్యూగా చేస్తూనే ఉన్నావు. మా ఆయన చూస్తే నాకు ప్రాబ్లం అవ్వదా? ఒక పెళ్ళైన అమ్మాయికి ఇట్లా ఫోన్స్ మెసేజ్ చేయొచ్చా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఎందుకు ఫోన్స్ చేస్తున్నారు నాకు అది చెప్పండి ఫస్ట్. ఎందుకు మెసేజ్ చేయొద్దా? చేయకూడదు. చేస్తే ఏమైతుంది మరి? నాకు ప్రాబ్లం అవుతుంది. ఏ ప్రాబ్లం అవుతుంది మీకు? అరే, ఒక పెళ్ళైన అమ్మాయికి అన్యూన్ పర్సన్ ఎట్లా మెసేజ్ చేస్తాడు నాకు అర్థం కాదు. కానీ 100% ఎట్లా అవుతా? మీ ఆయన ఫ్రెండ్ అని చెప్తున్నా కదా. ఫ్రెండ్ అయితే నాకు కాదు కదా. అదంతా కాదు, మీరు అసలు నాకు ఎందుకు మెసేజ్ చేస్తున్నారు? మీకు ఆ మాత్రం తెలియదా? మీకు పెళ్ళైంది కదా. మీరు ఏ ఉద్దేశంతో మెసేజ్ కాల్ చేస్తున్నా నాకు అర్థమైంది, కానీ మీరు అనుకున్నది అయితే ఏది జరగదు. నాకు మా ఆయన అంటే ఇష్టం. నేను మా ఆయన తప్ప ఇంకెవరిని చూడలేను. అబ్బా, మీరు అర్థం చేసుకోండి. ఆ మాత్రం ఇష్టం లేదు ఇక్కడ రాకొచ్చా నా కోసం? మీ కాల్స్ మీ మెసేజ్లు నాకు వశపడకనే మీ సమస్య ఏందో తెలుసుకుందామని వచ్చినా. లేదమ్మా, ఏదో కొంచెం ఏ మూలలో ఉంటది. మీరు మా ఆయన ఫ్రెండ్ కదా. ఓ, మీ ఆయన ఫ్రెండ్ అని మీ ఆయన చెప్తాను భయపడుతున్నావా? హలో, మీరు అనుకున్నట్టు మన ఇద్దరి మధ్యలో ఏం లేదు ఇక్కడ. మీరు చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టున్నారు. అంత ఓకండి, ఉండండి ఇక్కడే. అబ్బా, మీరు ఏం అబద్ధాలు చెప్తున్నారు? మీకు ఇష్టం లేదే ఇక్కడ వరకు నా కోసం వచ్చిర్రా? మీరు లోపల ఇష్టం ఉన్నా కూడా మీరు దాచుకుంటున్నారు. మీరు అనుకున్నట్టు ఇక్కడ అంత సీన్ ఏం లేదు. మా ఆయన మీ ఫ్రెండ్ అంటున్నారు కదా, మరి మీ ఫ్రెండ్ భార్యకి కాల్స్ మెసేజ్ ఎట్లా చేస్తున్నారు? మా ఆయన చూస్తే నాకు ప్రాబ్లం అవుతుంది కదా. అది చెప్పడానికే వచ్చాను నేను మీ దగ్గరికి. ఇంకోసారి నాకు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తే మంచిగా ఉండదు. నేనంటే మీకు ఇష్టం నాకు తెలుసు, మీ మనసు నాకు చెప్తుంది. సరే, మనం ఎప్పుడు కలుద్దాం మళ్ళీ? హలో బాస్, నేను మిమ్మల్ని కలవడానికి రాలేదు. కాల్స్ మెసేజ్ చెయ్యొద్దు అని చెప్పడానికి వచ్చాను. మళ్ళీ టైం ఏంటి? టైం లేదు, ఏది లేదు. సరే, రేపు మీ ఆయన ఆఫీస్కి అయినా కలుద్దామా మరి? అంత సినిమా లేదు, మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి. హలో మేడం, మీరు నన్ను డిస్టర్బ్ చేసిన మరి. అరే, నేను వచ్చి ఇంతసేపు అవుతుంది, అసలు ఎటువైంది ఇది? కాల్ కలుస్తలేదు, ఏం లేదు, ఇంతసేపు అసలే దీనికి ఊరు కొత్త, ఏం తెలియదు, అసలు ఎట్టు పోతుందో ఏమో. నాకు ఇన్ఫర్మేషన్ పోతే నాకు ఐడియా ఉంటుందిగా. సేఫ్ అనే ఉందా ఇది? ఇప్పటివరకు ఎటు వెళ్ళావు నీలిమా? నేను వచ్చి ఎంతసేపు అవుతుంది? అసలే నీకు ఊరు కొత్త, ఎటువైనావు అసలు నువ్వు? అదేం లేనండి, ఇక్కడ పక్కన షాప్ దగ్గరికి వెళ్ళాను. షాప్ దగ్గరికి వెళ్తే ఇంతసేపా? నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది. నువ్వు ఎటైనా పోతే నాకు ఇన్ఫార్మ్ చేస్తే అయిపోతుందిగా, నేను టెన్షన్ పడకుండా ఉంటా. కనీసం షాప్ వరకు వెళ్ళే ఫ్రీడమ్ కూడా నాకు లేదా? అన్ని మీకు చెప్పి చేయాలా? ఎందుకు మీకు చెప్పకుండా నేను ఏం చేయకూడదా? ఎటు వెళ్ళకూడదా? అయ్యో, అది కాదు నీలిమా, ఇక్కడ మ్యాటర్ ఫ్రీడమ్ గురించి కాదు, నీ సేఫ్టీ గురించి. అసలే నీకు ఈ ప్లేస్ కొత్త కదా, అసలు నీకు ఏమైందో అని చాలా టెన్షన్ పడ్డా, అందుకే అట్లా అడిగినా. అదేంటండి, మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా నేను. ఇటు వెళ్ళొద్దు, అటు వెళ్ళొద్దు, నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దు అని మాట్లాడుతున్నారు. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అంతే. ఎటు వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని ఎందుకు అట్లా క్వశ్చన్ చేస్తారు నన్ను? నేనేమైనా చిన్న పిల్లనా? నీలిమా, నేను నిన్ను ఎప్పుడు క్వశ్చన్ చేసినా? నువ్వు ఇటు వెళ్ళొద్దు అటు వెళ్ళొద్దు అని చెప్పి నేను రిస్ట్రిక్షన్ ఎప్పుడు పెట్టినా? నువ్వు ఇటు వెళ్ళినా చెప్పెళ్ళమని చెప్తున్నా అంతే. అది కూడా నీ సేఫ్టీ కోసమే కదా. ఎందుకండి, నేను ఎటు వెళ్తే మీకేమైతుంది? చెప్పాల్సిన అవసరం ఏముంది? నేనేమైనా చిన్న పిల్లనా? అంటే మీకు నా మీద అనుమానం ఉంది కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడ అనుమానం అని ఎవరు చెప్పారు? నాకు తెలుసండి, మీరు నన్ను అనుమానిస్తున్నారు. మీరు లేనప్పుడు నేను ఎటో వెళ్ళి ఎవరితో తిరుగుతున్నాను అనుకుంటున్నారు కదా. నాకు అర్థమైందండి. నీలిమా, స్టాప్ ఇట్. అసలు ఏం మాట్లాడుతున్నావు? మీకు అనుమానం ఉంది, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అరే, నేను ఇప్పుడు అట్లా చెప్పినా నాకు అనుమానం ఉంది? అది మీరు చెప్పారండి, మీరు చెప్పే మాటల్లో అర్థమవుతుంది నాకు. నీలిమా, ప్లీజ్ నువ్వు ఏడవకు, దీని పెద్ద సీన్ చేయకు. నేను కాదండి చేసేది, మీరే. నాకు తెలుసండి, మీకు నా మీద అనుమానం ఉంది. అయ్యో నీలిమా, ప్లీజ్ ఏడవకు. అరే, నీ మీద నాకేమనుమానం చెప్పు? మనం ఈ ప్లేస్ కి మొన్ననే కొత్తగా వచ్చినాం కదా. నీలిమా, ప్లీజ్ ఏడవకు. అసలు నీకు ఏమైందని టెన్షన్ అని అట్లా మాట్లాడినా కానీ సారీ, తప్పైంది నీలిమా, నువ్వు అట్లా ఏడవకు ప్లీజ్. నాకు తెలుసు మీకు నా మీద అనుమానం ఉంది. ఏం మాట్లాడకండి మీరు నాతో ఇప్పుడు. అయ్యో నీలిమా, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నేను బాధ పెట్టాలనే ఉద్దేశంతో అడగలేదు. ప్లీజ్ నీలిమా, ఏడవకు. ఏంటండి ఎప్పుడు ఇంత మీరు నన్ను అనుమానిస్తారు? ఏమైంది అంటే మళ్ళీ ఏం కాలేదు, నన్ను బాధ పెట్టకని మాట్లాడతారు. నీలిమా, నిజంగా నా మీద ఒట్టు, నువ్వు అంటే నాకు ఎందుకు అనుమానం ఉంటుంది చెప్పు? మీరు నన్ను బాధ పెట్టడానికి పెళ్లి చేసుకున్నారా అండి? నాకు అర్థం కాదు. కానీ
ప్లీజ్ నీలిమా ఏడవకు, ఎవరైనా చూస్తే బాగుండదు. నేను అసలు నిన్ను బాధ పెట్టాలనే ఉద్దేశంతో నేను మాట్లాడలేదు నీలిమా. నిజంగా అసలు నీకు ఏమైందో అని టెన్షన్ అని నేను అడిగిన అంతే. సారీ, ఇంకోసారి అడిగాను నేను. కాదండి, అనేటి అన్ని అంటారు, మళ్ళీ వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు, మంచి ఉండదని మళ్ళీ మీరే మాట్లాడతారు. ఎందుకండి నన్ను బాధ పెట్టడం? నీలిమా నిజం చెప్తున్నా, ప్లీజ్ నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. నేను బాధ పెట్టడం నా ఉద్దేశమే కాదు. సారీ, ఇంకోసారి అడిగా, తప్పైంది సరేనా? ఇంకోసారి అడిగా, ప్లీజ్ అర్థం చేసుకో. సరే పా, లోపలికి పంపా. తిన్నావా ఏమన్నా? లేదు. సరే నీలిమా, బాయ్. నేను ఆఫీస్కి వెళ్తున్నా. సాయంత్రం 6 o'clock ఎర్లీగా వచ్చేస్తా, సరేనా? సరే అండి, మెల్లగెళ్ళండి. బాక్స్ పెట్టాను, కొంచెం కూడా మిగిల్చకుండా తినాలి, పడేయద్దు నేను చెప్తున్నా. సరే సరే, నువ్వు ఫస్ట్ లోపల తలుపులు వేసుకొని కూర్చో, జాగ్రత్త సరేనా? సరే అండి. నీకేమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయి, ఇట్లూరికి వస్తా. సరే అండి. సరే సరే, బాయ్. బాయ్, జాగ్రత్త, పోయినాక ఫోన్ చేయండి. అన్నట్టు నిన్ను అన్నదానికి ఏం ఫీల్ కాకు, సరేనా? అది నిన్ననే మర్చిపోయానండి. వెరీ గుడ్. సరే సరే, పోతున్నా, బాయ్. బాయ్ బాయ్. సరే సరే, బాయ్ నీలిమా, జాగ్రత్త. బాయ్ నీలిమా. రాజు బాగున్నావా? బాగున్నా శ్రీను, బాగున్నావా? బాగానే ఉన్నా కానీ ఎటు పోతున్నావు? ఈ మధ్య కనబడుతున్నావు నాకు. ఎక్కడ శ్రీను, ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇదే అవుతుంది. రాజు, అసలు మీ ఆఫీస్ టైం ఎప్పుడు? మా ఆఫీస్ టైము పేరుకే 10 o'clock నుంచి 6 o'clock వరకు. మా బాస్ గారు 6 o'clock నుంచి తలుగుతాడు, నైట్ 10, 11 దాకా అసలు వదిలిపెట్టాడు. ఎక్స్ట్రా వర్క్ చేయలేక చచ్చిపోతున్నా. ఇవాళ మాత్రం 80% 6 o'clock రావాలని ఫిక్స్ అయినా. ఏమవుతుందో చూడాలి ఇక. ఓహో, అయితే 10 గంటల నుంచి 6 గంటల దాకా ఉన్నట్టు నీ ఆఫీస్. అంతేగా సీను, ఈ జాబ్ చేయడం అంటేనే ఇంత. మార్నింగ్ 10 o'clock పోతే ఒక్కోసారి 6 అవుతుంది, 7 అవుతుంది, 9 అవుతుంది, 10 అవుతుంది. దానికి టైమింగ్స్ ఏమి ఉండవు. నీకేంది, హ్యాపీగా ఊర్లోనే రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నావు, ఎప్పుడు అంటే అప్పుడు వేసుకోవచ్చు. బాగా చెప్తావులే, బాగా చెప్తావు. చెప్పమంటే ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. వింటానువా? అంతే అంతేలే. సరే సీను, నాకు టైం అవుతుంది, నేను వెళ్తా. సరే, మంచి. సరే, బాయ్. నీకేమైనా పిచ్చా? సరే సరే, మా ఇంట్లోకి వచ్చారు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? జరగండి. ఏంటండి, సరే సరే మా ఇంట్లోకే వచ్చారు, మా ఆయన చూస్తే నాకు ఎంత ప్రాబ్లం అవుతుంది? అంత టెన్షన్ పడకండి, అంత ఎందుకు భయపడుతున్నారు? ఇంతకు ముందే మీ ఆయనతో నేను మాట్లాడినా, ఆయన అటు పోయిన తర్వాతనే నేను మీ ఇంటికి వచ్చిన. నేను ఏం చేయను, మీరు అంత ఇబ్బంది పడే అవసరం లేదు. రండి, జస్ట్ 5 minutes కూర్చొని మాట్లాడి వెళ్ళిపోతా. రండి రండి. ఏంటండి మీరు అంతలా భయపడుతున్నారు? ఏంటండి అలా అంటున్నారు? ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉందని చూసి సరాసరి మీరు మా ఇంట్లోకి వస్తే భయపడకపోతే ఏం చేస్తారు మరి? నేనైనా పరాయివన్నా మేడం మీకు? లేకపోతే నా మొగుడు అనుకుంటున్నారా ఏంటి మీరు? అంత నా బ్యాడ్ లక్ అండి. వాడు ఫస్ట్ చూసిండు కాబట్టి మిమ్మల్ని చేసుకున్నాడు. అదే నేను చూసుకుంటే నేనే చేసుకుంటా కదా. చేసుకుంటావు. లేకపోతే ఏందండి, ఇంత అందాన్ని ఎవరు వదిలిపెట్టుకుంటారు చెప్పండి? అబ్బా, బిస్కెట్లు చాలండి. బిస్కెట్లు కాదండి, నిజంగా చెప్తున్నా. నా లైఫ్లో ఇంతవరకు ఇంత అందమైన అమ్మాయిని నా లైఫ్లో కూడా చూడలేదు. మా ఊర్లో కాదు, ఈ స్టేట్లో చూడలే మీలాంటి అందమైన అమ్మాయిని. అబ్బా, మీరు ఇట్లా మాట్లాడితే నాకు చాలా ఇబ్బందిగా ఉందండి. అసలు మీ బాధ ఏంటండి? మీరు నాకు నచ్చారు, మీరంటే నాకు ఇష్టం. నాకు పెళ్ళైందండి. బా, పెళ్ళి అని ఎన్నిసార్లు చెప్తావు? నాకు తెలియదా పెళ్ళి అయిందని? అంటే పెళ్ళైన ఇష్టపడొద్దా నేను? అలా ఎలా ఇష్టపడతారండి చెప్పండి? మరి ఇంత అందంగా ఎందుకున్నారు? అది నాది కాదండి తప్పు. అదే కదా, మరి ఇంత అందంగా ఉన్నారు కాబట్టి నేను మీ ఏమట పడ్డా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏం చేస్తారంటే, మీరంటే నాకు ఇష్టం. మీరు ఏం భయపడకూడదు, ఎవ్వరికి ఏం భయపడకూడదు, ఏమనైతే నేను చూసుకుంటాను. కానీ మీరు నాకైతే ఇష్టం. నేను చెప్పలేదు కదా మీరంటే నాకు ఇష్టం అని. చెప్పండి. ఏం చెప్పమంటారండి మీరు? ఎందుకు దాస్తారు మీరు?
మీ మనసులో ఇష్టం ఉంది, లేదండి. మీ పైకి మాత్రం ఇష్టం లేదు ఇష్టం లేదు అంటారు, అంతే కదా? ఇట్లాంటి మాటలు చాలా విన్నాను నేను, కానీ ఇప్పుడు నేను మీరు ఇష్టం అని చెప్తే మీరు అందరికి చెప్తారు, అది నా ప్రాబ్లం. ఎవరు చెప్పరండి, మొత్తంగా తప్పుకుంటారు. యా సూపర్. మా ఆయన వచ్చే టైం అయిందండి, వెళ్ళండి ప్లీజ్. అబ్బా ప్లీజ్ వెళ్ళండి, అబ్బా ప్లీజ్ వెళ్ళండి. నిన్ను వదిలేసి అబ్బా నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ అండి. సరే మరి రేపు వస్తా. మరి రేపా? అమ్మో వద్దు. పోను. అబ్బా ప్లీజ్ వెళ్ళండి, ప్లీజ్ రేపు వస్తా. మరి సరే రండి పోండి. సరే. అబ్బా మొత్తానికి అయితే పిల్ల పడ్డది, సూపర్ ఉంది. అరే నీలిమా, ఏంది రైడ్ హౌస్ లో? ఏం లేదండి, ప్రొద్దు నుంచి బోర్ కొడుతుంది, మీరు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నానండి. ఆయన 6 o'clock కదా వస్తానది, 6:05 అవుతుంది, 5 minutes లేట్ అయింది, ఎందుకలా? అబ్బా నాకు మాత్రం ఆఫీస్ లో కూర్చొని పని చేయాలని ఉంటుందా చెప్పు. నేను కూడా ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వద్దామా, ఎప్పుడెప్పుడు నేను చూద్దామా అని వెయిట్ చేస్తున్నా. మా బాస్ అడిగాల నాకు వేరే పని చెప్పిండు, ఎట్లయినా సరే కంప్లీట్ చేయాలని చెప్పి దన్న చేసినా కానీ ఇక ఆడికి 5 minutes లేట్ అయింది రా. అది కాదండి, ఒక 2 days లీవ్ పెట్టుకోండి, మనం ఎక్కడికైనా వెళ్దాం. అమ్మో ఇది మంత్ ఎండ్, ఇప్పుడు లీవ్ అడిగితే అస్సలే ఇయ్యాడు. మనం పోదాం, ఈ మంత్ అయిపోగానే ఫస్ట్ వీక్ లో 100% పోదాం. సరేనా? ఎప్పుడు అడిగినా ఇట్లనే చేస్తారు, ఎప్పుడైనా తీసుకెళ్లేది నన్ను. అరే పోదాం కదా, ఇప్పుడు ఏమైంది? రేపు వెళ్దాం మనం కంపల్సరిగా. రేపా? రేపు ఫుల్ టైట్ షెడ్యూల్ ఉంది, రేపు పోవడానికి అస్సలు వీలు కాదు. అబ్బా అది కాదండి, ఇంట్లో ప్రొద్దు నుంచి ఒకదాన్ని ఉండడానికి నాకు బోర్ కొడుతుందండి. ఏ పని చేసినా మీరే గుర్తొస్తున్నారు, కిచెన్ లోకి వెళ్ళినా మీరే గుర్తొస్తున్నారు, అన్నం తిన్నా మీరే గుర్తొస్తున్నారు. అబ్బా మీరు 8 hours ఆఫీస్ లో ఉంటున్నారు, నా కోసం టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నారండి. అందుకే ఒక 2 days ఎక్కడికైనా వెళ్దామండి, మన ఇద్దరం హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి. ప్లీజ్ అండి, నా కోసం అండి, ఒప్పుకోండి ప్లీజ్ అండి. ఓకే ఓకే నీలిమా, ఇది చూడు, నా లైఫ్లో నీకంటే ఎక్కువ నాకు ఏది కాదు. అవసరమైతే నీకోసం మా జాబ్ కూడా మానేస్తా, కానీ నీ హ్యాపీనెస్ నా ముఖ్యం. సరే నువ్వు ఎంత అంటున్నావుగా, 2 days కాదు మనం 5 days టూర్ పోదాం, కానీ ఒక్క 2 days వెయిట్ చేయనండి, సరేనా? ఓకే, 2 days తర్వాత మనం 5 days టూర్ హ్యాపీగా ఊటీ వెళ్ళిపోదాం. ఓకే సరే అండి. ఏ మనుషురా, కానికి 1,00,000 రూపాయలు ఎట్లా నమ్మినావురా వైన్ సెంటర్స్? అది వీకింది, నీకు పైసలు ఇస్తారా? ఆ టెండర్ అనేది ఏం రాలేట, అది ఇస్తాడు, నువ్వు ముళ్ళు కట్టుకుంటావు. నమస్తే రాజు అన్న. నమస్తే అన్న. అరే నేను మళ్ళీ ఇస్తారా? ఏం రాజు, ఏం సంగతి తినడం కనబడతలేవు, ఎడవుతున్నావు అన్న? ఆఫీస్కి వస్తున్నా అన్న. మరి బండి ఏది అన్న? మాకు ఆఫీస్ బస్ వస్తా అన్న, అక్కడికి వెళ్ళిపోతాం. సరే గాని మనం బారులే దావత్ చేసుకోక, ఒకసారి దావత్ చేసుకుందాం, టైం రాదు అన్న? తప్పకుండా అన్న, కలుద్దామన్నా. కలుతా అంటే నువ్వు కలువు, ఇక జాబ్ వచ్చిన సంది పెళ్లి అయిన సంది పట్టించుకోవట్లేవు. ఎక్కడ అన్న, జాబ్ చేస్తే సండేస్ తప్ప వేరే టైం ఉండదు అన్న. సండే రోజు పక్కా వేసుకుందాం అన్న. మన మైగాని పెళ్లికి అత్తవచ్చు అనుకున్నా, రాలేగా. అది కూడా సోమవారం రోజు ఉండే కదన్నా, ఇక రాలేకపోయినా. ఒక్కపోద్దా, కానీ మస్తు దావత్ ఇచ్చింది సాడు. అవునా? అసలు దుమ్ము, మన దోస్తు వాళ్ళందరూ వచ్చారు. నేను అత్త అయిపో అన్న, ఈ టైమింగ్స్ ఏబట్టి నాకు అసలు సెట్ అవుతలే అన్న. ఈసారి కంపల్సరీ మీతో అటెండ్ అవుతా అన్న. ఒకసారి కలవాలి అప్పుడప్పుడు దోస్తాను, నువ్వు గిట్లా మర్చిపోతే ఎట్లా? అంత ముందు నువ్వు పెళ్లి కాకముందుకు ఎట్లుండే మనం, వారం చిల్లేటలో అన్న. సరే అన్న. సరే అన్న, వెళ్తా అన్న, నాకు టైం అవుతుంది. టైం ఉన్నప్పుడు కలు, ఫోన్ చేయి. కలుసా అన్న? సరే అన్న, ఉంటా. ఓకే. రాజు, రాజు
ఏమైందన్నా? ఇంకా సీన్ గాడు మీ ఇంటికి పోతుండేంది రమ్మన్న ఏంది ఏ లేదన్నా. ఇంట్లో ఎవరున్నారు ఎవరున్నారన్నా? నా భార్య ఉంది. ఆ సీన్ గారి గురించి నీకు తెలుసా ఏమైందన్నా? పెద్ద లంగా అని నీటి కోడేంది నువ్వు లేక ముందుకు అన్నా నువ్వు ఏదో చూసి ఏదో అనుకుంటున్నావు కావచ్చు అన్నా. వాడు నా ఇంటికి ఎందుకు వస్తాడన్నా? మొన్న కూడా వచ్చిండు నీకు చెప్పలే కానీ ఇప్పుడు కూడా నీట్గా వేడు ఏం మాట్లాడుతున్నావు అన్నా? అన్నా మేము హ్యాపీగా ఉండు, నీకు ఇష్టం లేకపోతే వేరే ఏదైనా అన్నా. మరి ఇట్లా మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టే ప్రయత్నం చేయకన్నా. తమ్ముడు నువ్వు నా వెలివిసారు నీకు నేనెందుకు అబద్ధం అని చెప్తా అన్నా నువ్వేం మాట్లాడుతున్నావు అన్నా? సీనియర్ నా ఇంటికి వచ్చాడైంది అన్నా. అరే తమ్మి నువ్వు ఇంకా మబ్బులలో ఉన్నావు వాడు రోజు వచ్చుకుంటూ పోతాడు నువ్వు గింత కూడా తెలుస్తలేదా అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా? నువ్వు ఎవరిని చూసి ఎవరో అనుకున్నావు. సీనియర్ మా ఇంటికి ఎందుకు వస్తాడన్నా? రాడు. తమ్ముడు నువ్వు అంటే నాకు కోపం లేదు నీ పెళ్ళం అంటే నాకు పగలేదు చూసింది చెప్పిన నువ్వు నమ్మితే నమ్ము లేకుంటలేదు అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా? అసలు సీనియర్ మా ఇంటికి ఎందుకు వస్తాడన్నా? రే తమ్ముడు నీకు అర్థమవుతుందా నీ పెళ్ళం నిన్ను బయటకు పంపిస్తుంది వేరేటోతో కులుకుతుంది కానీ నువ్వు అర్థం చేసుకుంటావు అన్నా నోటికి ఎంత వస్తుందో మాట్లాడకు. నా పిల్లల గురించి ఇంకోసారి తప్పు మాట్లాడినావు అనుకో మంచిగా చెప్తున్నా. అరే తమ్ముడు నీకు చెప్తే అర్థమవుతుందా ఇప్పుడే వాడు నీటిలో వచ్చిండు నేను కళ్ళారు చూసిన అన్నా ఇంకోసారి నా భార్య గురించి తప్పుగా మాట్లాడకు. మర్యాద దగ్గర చెప్తున్నా. అరే పిచ్చోడా నీకు అవద్దని చెప్తే నాకేమవుతుంది నిన్న వచ్చిండు మొన్న వచ్చిండు ఇయ్యాల కూడా వచ్చిండు నువ్వు నిన్న మొన్న ఇంట్లోనే ఉన్నావు అనుకున్నా ఇప్పుడు అర్థమైంది నిన్ను బయటకు పంపిస్తుంది అది ఇంకొంత గులుపుతుందని నీకు గింత కూడా బుర్రలేదు ఏ అన్నా ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు నా గల్ల పడతావురా నువ్వెంత నీ కథ ఎంత నా గల్ల పట్టుడు కాదు ముందు నీ పిల్లలతో ఎవరు గులుపుతుండో వాని గల్ల పట్టుకో నువ్వు మోగాను అయితే చదువుకోంగా సంపాదించంగా తెలివి కాదు మన ఇంటికి ఎవడత్తుండు ఎవడవుతుండు అది తెలుసుకుంటూ తెలివి అన్నా నువ్వు అన్నట్టు నా ఇంట్లో ఎవడ ఉన్నాడు అనుకో వాళ్ళ తలకాయ నరుకుతా. అదే ఎవరు లేడనుకో నీ సంగతి చెప్తా. పోరా పో నువ్వు మోగను అయితే అదే పని చెయ్యి చెప్పినందుకు ఇంకా నా గల్ల పడతాడు అరే బయటకు పోతే నీ కాలు నొక్తా. సారీ అండి తప్పైందండి నన్ను క్షమించండి ఇంకొకసారి ఇలా చేయనండి. నేను నీకేం తక్కువ వేసింది? నేను మంచిగా చూసుకున్నా కానీ. అరే నువ్వు నా దోస్తు అనుకున్నావు కదా. ఇందాక పోయేటప్పుడు కూడా నాతో మాట్లాడినావు కదా. చెప్పే నేనేం తప్పు చేసింది? ఏవండి నన్ను క్షమించండి. నన్ను ముట్టకు. నన్ను ముట్టకు. నేను మంచిగా చూసుకున్నా కానీ నీకేం తక్కువ వేసింది? నీకు ఏం కావాలంటే అది కొనిచ్చా. ఎటు పోదామంటే తీసుకపోయినా. నీకు ఏం తక్కువ వేస్తా అని? నేను ఏమన్నా తాగొచ్చి నిన్ను కొట్టిన్నా, నిన్ను తిట్టిన్నా, ఏనాడని ఒక్క మాట అన్న తిట్టిన్నా నేను? నాకు ఇట్లా చేయాలని నీకు ఎట్లా అనిపించింది? ఏవండి ప్లీజ్ అండి క్షమించండి ప్లీజ్ అండి ఇంకెప్పుడు చెయ్యనండి ప్లీజ్ అండి. నువ్వు నన్ను ముట్టకు. నన్ను ముట్టకు నువ్వు. ప్లీజ్ అండి ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. మాట్లాడకు. నీ గొంతు వింటేనే నాకు మాట్లాడకు.
ఊర్లో నా ఇచ్చేదంతా పోతుంది. బయట రామని ఎంత వచ్చింది, నేను ఎంత మంచిగా చూసుకున్నాను. నువ్వు గిట్లా చేస్తావు నేను అనుకున్నా. నా జీవితం ఎందుకు పడేస్తాను అనుకున్నావే. నేను అడిపోయి నేను ఈ ఊర్లోకి వెళ్ళి చదువుకొని ఉద్యోగం చేయడానికి పోయి నేను పెళ్లి చేసుకోవాలి, నేను సంపాదించి అంతా తీసుకొచ్చి నీకే ఇస్తున్నా కానీ నీకు ఒక చీర లేదన్నా, లేకపోతే ఇంట్లో సామాన్ లేదన్నా, నీకు ఏదైనా తక్కువ వేసిందా? ఎందుకు ఇట్లా వేస్తావే? ఇంతకన్నా రాత్రి నాకు ఇంత విషయం ఇచ్చి చంపినైపోయాను. నేను ఎట్లా బతకాలి? ప్లీజ్ అండి, ఇంకోసారి నేను తప్పు చేయనండి. నన్ను ముట్టకు నువ్వు. ప్లీజ్ అండి, ఒక్కసారికి క్షమించండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ఒక్కసారికి క్షమించండి. ఇంకొకసారి నన్ను ముడితే నేను దచ్చినంత తొట్టే. నన్ను ముట్టకు, నన్ను ముట్టకు. నువ్వు మీ ఇంటికి పోతా అంటే అద్దన్నా? మీ ఇంట్లోతో మంచిగా లేనా? నేను తిట్టిన్నా లేదా నీకేమైనా తక్కువ వేసినా? ఎందుకే మందిలో నన్ను బంధం చేద్దామని చూస్తావా? నా దోస్తు గారితో ఎట్లా ఊర్లో నన్ను అందరూ అరే నీకు ఉద్యోగము ఇల్లు తప్ప ఏం తెలియదు అని ఎన్ని మాటలు అన్నా కూడా ఏనాడు కూడా వాళ్ళతో తాగడానికి పోలే, ఏనాడు కూడా వాళ్ళతో తాగడానికి పోలే. ఎందుకు? నేను రోజంతా ఉద్యోగంలో ఉంటున్నా, నీతో టైం స్పెండ్ చేస్తలేనని, నీతో ఉండాలని నేను ఎంత లేట్ అయినా నీ దగ్గరికి వచ్చే ఉంటున్నా. కానీ నేను ఎంత మంచిగా వేసుకుంటున్నాను. నాకు ఇట్లా ఏ బుద్ధి ఉందని. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, ఒక్కసారికి క్షమించండి. ప్లీజ్ అండి, ప్లీజ్ ప్లీజ్ అండి, ఇంకెప్పుడు ఇట్లా చేయనండి. నన్ను ముట్టకు. ఇట్లా కాదు, లే నువ్వులే. అరే ఇలా నిన్ను వీళ్ళని ఇద్దరిని పోలీసులకు పట్టించి జైలు లేపకపోతే